అందరికీ నమస్కారము. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నందు డిఎంఎంటి రాజమ్మ, మాస్టర్ ట్రైనర్ విజయ వాళ్ళ పరిధిలో ఉన్న బైరెడ్డిపల్లి మండలంలో క్యాడర్ రాధా గారి ఫీల్డు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇదంతా మొత్తం చూడండి, ఏటీఎం మోడలు. అంటే అనంతపురం నాయక్ సార్ గారి ఆదేశాలు, తర్వాత ఈవీసీ సార్ గారు రైతు ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధానానికి ఈ ఏటీఎం మోడల్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అదే మోడల్ మా జిల్లా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో రైతులందరికీ కూడా ఆదర్శంగా నిలబడి రాధా అనే ఐసీఆర్పి ఆమె సొంత పొలంలో ఈ ఏటీఎం మోడల్ అనేది వేయడం జరిగింది. ఈ మోడల్ గురించి పూర్తి స్థాయిలో ఆమెను అడిగి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు నేను రాధమ్మను మీకు పరిచయం చేస్తాను. ఆమె అనుభవాలు మనం తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రాధా. మాది కడతట్లపల్లి గ్రామం, బైరెడ్డిపల్లి మండలం, వెంగంవారిపల్లి విలేజ్ పంచాయతీ. నేను ఐసీఆర్పిగా వర్క్ చేస్తున్నాను. ఇది ఆర్వైఎస్ఎస్ ద్వారా. మాకు అనంతపురం వాళ్ళ మోడలు ఇట్లా ఉంది. దీని ద్వారా ఈ మోడల్ వేస్తే మీకు ఎప్పుడు ఆదాయం అనేది ఉంటుంది అని చెప్పి మా మేడం వాళ్ళు, ఎంటీ మేడం వాళ్ళు, మోడల్ మేకర్ మేడం వాళ్ళు అందరూ వచ్చి మాకు ఈ మోడల్ని పరిచయం చేయడం జరిగింది. దాని ద్వారా సరే వేసి చూద్దాము అనేదాన్ని నేను 20 సెంట్లని నా పొలంలోనే ఎంచుకున్నాను. 4 అడుగుల బెడ్ తోలి దానిలోనే గడ్డ జాతి, తీగ జాతి, కూరగాయలు అన్ని రకాలు, కనీసం ఒక 16 నుంచి 20 రకాలు కూరగాయలు అన్నీ దొరికే విధంగా ఒకే 20 సెంట్లలోనే వేసుకునే విధంగా నేనైతే వేశాను. చూస్తున్నారు కదా నా పొలం ఇది చూడండి. ఇప్పుడు అదే కాకుండా ఆ బెడ్ మీద మనకి 2 అడుగుల చొప్పున మొక్కజొన్న కూడా నాటుకుంటామన్నమాట. అది స్వీట్ కార్న్ అన్న కావచ్చు, మొక్కజొన్న అన్న కావచ్చు. చుట్టూ బార్డర్ క్రాప్ అంటే రక్షణ పంటగా చుట్టూ సజ్జలు, జొన్నలు రెండు వరుసలుగా వేసుకోవడం జరిగింది. బెడ్ మీద ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ అవి గడ్డ జాతి. బెడ్ చివర్ల ఈ సైడు ఆ సైడు వచ్చి బెండ, గోరుచిక్కుడు, వంగ ఇలాంటివన్నీ, టమోటా, మిరప ఇలాంటివన్నీ నాటుకోవడం జరిగింది. అది ఎలాగంటే ఇప్పుడు గడ్డ జాతివి అయితే మనకి ముల్లంగి, ఆకుకూరలు కూడా చల్లుకోవడం జరిగింది. ఆకుకూరలు ఈ గడ్డ జాతివి వచ్చే లోపల మనకు ఆకుకూరలు అయితే మన చేతికి వస్తాయి. దాని ద్వారా మనకి ఫస్ట్ అది ఆదాయంగా వస్తుంది. తర్వాత ముల్లంగి వస్తుంది. మళ్ళీ ముల్లంగి తర్వాత కొద్ది నెల తర్వాత మనకి బీట్రూట్ మన పంటకి అలా ఆ విధంగా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఒక్కొక్క పంటే మన చేతికి రావడం, దాని ద్వారా ఆదాయం రావడం జరుగుతుంది. అలాగని వస్తుంది కదా అని అట్లే తీసిన తర్వాత హార్వెస్టింగ్ చేసిన తర్వాత వదిలేయకుండా మళ్ళీ రీసోయింగ్ ఆకుకూరలు కానీ మళ్ళీ ముల్లంగినే కానీ అలా నాటుకుంటూ వెళ్ళామంటే ఇంకొకసారి ఇది వేరే కూరగాయలన్నీ దొరికిన తర్వాత మళ్ళీ అవి మొదటికి రావడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వాటర్ ఎక్కువైపోతుంది అని భయపడే పని లేదు. 15 రోజులకి 20 రోజులకి ఒకసారి మనం ద్రవజీవామృతం తయారు చేసుకొని దాన్ని పారించినా కానీ సరిపోతుంది. తేమ శాతం కూడా బెడ్ వేస్తాం కాబట్టి ఒక 2 డేస్ అలా పెట్టామంటే బెడ్ బాగా నాని ఉంటుంది. ఒక 3-4 డేస్కి సరిపోయేంత వాటరు అదే పెట్టుకుంటుంది అనమాట. మళ్ళీ మనం ద్రవజీవామృతం ఇస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా వాటర్ నీళ్లు పెట్టే ఇది కూడా మనకు తగ్గుతుంది. నాకైతే దీని ద్వారా ఆదాయం అయితే బాగానే వస్తుంది. అదేవిధంగా ఎందుకు అసలు ఈ ఏటీఎంని ఎంచుకున్నానంటే నేను ఫస్ట్ టైము ఎలా ఉంటుందో ఏమో అని కొద్దిగా అయితే భయపడడం జరిగింది. కానీ పంట చేసిన తర్వాత ఏం తెలుసుకున్నానంటే 20 ఎకరాల్లో చేసే పంట మనకి 20 సెంట్లలోనే చేసుకునే మెథడ్ ఉంది ఒకటి. ఇది ఖచ్చితంగా ఎప్పటికీ ఏ సీజన్కైనా చేసుకోవాలని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయి నా పక్క రైతులకు కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా చేస్తున్నారు. 1-2 సార్లు అయితే ఆలోచించారు. తర్వాత నాకు ఇలా వస్తుంది, ఇంత వస్తుంది, నెలకి ఎలా కాదనుకున్నా 10 నుంచి 20 వేల మధ్యలో నాకైతే వస్తుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను అనుభవంతో చెప్తున్నాను కాబట్టి. అదే పనిగా ఇక్కడ సంఘ సభ్యులతో కూడా నేను కలుస్తూ ఉంటాను. మహిళలకి ఎక్కువ మనకి కూరగాయలు కావాలంటే మహిళలదే ఉంది మనకి ఇంటి దగ్గర బాధ్యత.
ఆ కూరగాయలు మనం ఒక మహిళ అనుకుంటే ఎందుకు చేయలేదు అని చెప్పి ఈ మెథడ్ తెలియజేయడం జరిగింది. అందరినీ కూడా పిలుచుకొని వచ్చి చూపించి ఇట్లా చేసుకోండి, చేయడం ద్వారా ఇట్లా ఉంటుంది అంటే కూడా దానిలో కూడా చాలా మంది ఆశ చూపారు, వేసుకుంటాము మేము, నాటుకుంటాము అని. ప్రతి రైతులు అసలు ఎందుకు ఇంత కష్టపడ్డం, 20 ఎకరాల్లో వేసుకుంటారు. ఒక ఎకరా ఒక్కొక్క పంటకు ఒక్కొక్క ఎకరా పెడతారు. ఆ ఒక ఎకరాలో ఇంకొక పంట వస్తుంది, ఇంకొక ఎకరాలో ఇంకొక పంట నష్టపోతుంది. అలా దానికి సరిపోతుంది. ఇంకా అప్పుడు లాభం ఏం పడతాడు? అదే ఒకసారి 20 సెంట్లలో వేసేదే అదే పనికి అన్ని రకాలు కలిపి ఒక ఎకరాకు పెట్టి కూడా వేసుకోండి, ఇంకా ఆదాయం వస్తుంది కదా అని చెప్పడం కూడా జరిగింది. నేనైతే రైతులకైతే నా వంతు ప్రయత్నంగా నేనైతే ఈ మెథడ్ గురించి స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది. అదే నేను చెప్పడం ఏమంటే, మా బైరెడ్డిపల్లి మండలంలో ఉన్న ప్రతి విలేజ్లోన ప్రతి రైతు 20 సెంట్లలో ఈ అన్ని రకాల కూరగాయలని పండించుకోవడం ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా, అది ప్రకృతి వ్యవసాయమే, ప్రకృతి వ్యవసాయం చేసి వాళ్ళింటికి అయ్యే ఖర్చులకి, వాళ్ళింటికి అయ్యే కూరగాయలు పండించుకొని బయట మార్కెటింగ్ కూడా వేసుకొని అమ్ముకొని ఆదాయం అయితే సంపాదించుకోగలరు. దీన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి అనుకొని భయపడద్దండి. నేనైతే ప్రతిసారి కూరగాయలు అయితే తీసుకొని మా ఇంటికి కావాల్సినవి నేను ఎత్తుకొని మా బంధువులకి ఇచ్చి, మా చుట్టుపక్కల వాళ్ళు నా దగ్గరకే వచ్చి తీసుకునే వాళ్ళు ఉండారు. మిగిలిన కూరగాయలనంతా నేను బైరెడ్డిపల్లిలో టౌన్లో వెళ్ళి ప్రతి శనివారము ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి నేను షాప్స్కి వేసేస్తాను, లేదా నేనే డైరెక్ట్గా స్టాల్ లాగా పెట్టుకొని నేనే అమ్ముకుంటాను. ఈ విధమైన నా అవకాశం ఇచ్చినందుకు RYSS వాళ్ళకి ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. నా పేరు రాజమ్మ. మా చిత్తూరు జిల్లా పలమనేరు మండలము. నేను మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు రాధా గారు మాట్లాడినట్టు మీరు చూస్తున్నారు కదా, తను మా క్యాడరు. నా బైరెడ్డిపల్లి మండలంలో మొత్తం 20 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ATM మోడల్, A గ్రేడ్ మోడల్ అనేది వేయించడం జరిగింది. అదేవిధంగా నాకు కేటాయించిన 3 మండలాలు పలమనేరు, ఇది బైరెడ్డిపల్లి, వీకోట, ఈ 3 మండలాల్లో కూడా ప్రతి క్యాడర్కి ఒక ATM మోడల్, ఒక A గ్రేడ్ మోడల్ వేయించడం జరిగింది. ఇలాగే ఉంటుంది. అదేవిధంగా వాళ్లకు కూడా 5 మంది హోస్ట్ ఫార్మర్లతో కూడా ఇదే విధంగా మోడల్స్ వేయించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ రాజమ్మ, థ్యాంక్ యూ రాధమ్మ. విజయ గారు, రాజమ్మ, తర్వాత రాధ, నాగార్జున వీళ్ళందరూ కూడా ఈ వీడియోలో మీకు అందరికీ సమాచారం ఇచ్చినట్లుగా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో అందరూ కూడా 20 ఎకరాలకు పెట్టే పెట్టుబడిని 20 ఎకరాల్లో పడే శ్రమనంతా కూడా తగ్గించుకొని ఈ RYSS ద్వారా మనకు ATM మోడల్ అనేది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి రైతు కూడా ATM వేసుకోవడానికి మొప్పు చూపిస్తున్నారు. చాలామంది రైతులు కూడా బైరెడ్డిపల్లి బజార్ నందు ఇదే ATM ద్వారా పండించిన కూరగాయలన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా కూడా పండించి అమ్ముకోవడానికి అలవాటు పడ్డారని చాలా ఇక్కడ సంతోషంగా రైతులందరూ కూడా తెలియజేశారండి. ఇదే విధంగా చిత్తూరు జిల్లా మొత్తం కూడా ఇలాంటి ATM మోడల్ వేసి ప్రతి రైతు కూడా ఆర్థికంగా ఎదగడానికి, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోన అప్పుల పాలు కాకుండా, పంట రాలేదనే దిగులు లేకుండా రైతులందరినీ కూడా మా చిత్తూరు జిల్లా నందు మేము ప్రోద్బలంగా వాళ్ళకు తగినంత సలహాలు సూచనలు ఇస్తూ మా గౌరవ DPM సార్ గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో కూడా ఇలాంటి ATM మోడల్స్ వేపించి రైతులందరినీ కూడా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో ముందుకు తీసుకొస్తామని మేమందరూ కూడా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన గౌరవ EVC సార్ గారికి, విజయ్ కుమార్ సార్ గారికి, మా చిత్తూరు జిల్లాలో ఉండే రైతులు, కేడర్లు మేమందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఈ ఉష్ణోగ్రతను తగ్గించి వాతావరణాన్ని ఎంతో మనుషులందరినీ కాపాడే ఈ పెద్ద ఉద్యమంలో మేమందరూ కూడా భాగస్వాములు అయిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్కి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.